పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఆయన, పరిశుద్ధ ఆత్మనిచ్చింది ఆయన, పరిశుద్ధ వాక్యం ఇచ్చింది ఆయన, పరిశుద్ధ సంఘం చేర్చింది ఆయన, సంఘ కాపరి చేతిలో బిడ్డ అన్ని ఆయనే. ఈ రక్తసిక్తమై గాయాలతో పడి ఉన్నవన్నీ కట్లు కట్టి తెచ్చి వీడి చేతిలో పెట్టి వెళ్ళాడు కదా. వీడికి రోజు కట్లు ఎవరు కట్టాలి? గాయాలు ఎవరు కట్టాలి? వీడికి పరిచర్య ఎవరు చేయాలి? వీడిని ఎవడు బాగు చేయాలి? ఇవన్నీ పాస్టర్గా చేయాల్సిన పనులు. చాలా మందికి చివరి ముక్క అర్థం కాలేదు. పాస్టర్ గారు ఏమైనా ప్రాణం పెట్టండి, ప్రాణం పెట్టింది ప్రభు, రక్తం ఇచ్చింది ప్రభు, రక్తం ఇచ్చింది ప్రభు, ఆత్మ ఇచ్చింది ప్రభు, వాక్యం ఇచ్చింది ప్రభు, కానీ రోజు ఈ పుళ్ళు శివుడు ఎంత తీసేది. ఈనాటి మన ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకాసు వార్త జగమెరిగిన ఒక వచన భాగం చదువుదాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30 నుండి 35 వరకు చదివి పెట్టండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సభలో ఉన్నవారు కానీ ఆయా చోట్ల ఉండి వాక్యాన్ని వింటున్నవారు కానీ మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ దేవుని దివ్య వాక్య ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి మనందరము కలిసి దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. ఈ అద్భుతమైన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నరావతారిగా అడుగుపెట్టి పరిచయం చేస్తున్న మహిమ కలిగినటువంటి ఆ దినములలో మానవ జాతి పతనం, దాని పరిష్కారం, నిత్యత్వం, మహిమ, సేవ, వాటి పర్యవసానాలు, ఫలాలు, ఫలితాలు అన్నీ ఒక్క 5 వచనాల్లో చెప్పేశారు ప్రభువారు. ఏదైనా ఆయనకు సాధ్యం కదండి. ఆయనలాగా ఎవరు చెప్పగలరు చెప్పండి? కవితాత్మకంగా చెప్పేశారు. కవిత్వం అంటే ఏమిటంటే ఇంత విషయాన్ని ఇంత చెప్పడం. అందులో వివరిస్తున్న కొద్ది విషయం ఉంటుంది, చెప్పడానికి ఇంతే చెబుతారు, లోపల చాలా గంభీరమైన విషయం ఉంటుంది. అలాంటి అద్భుతమైనటువంటి విషయం చాలా తక్కువ దాంట్లో పెట్టి ఈ ప్రపంచానికి ఆయన అందించారు. ఇందులో ఉన్నటువంటి విశేషములను మనకున్న సమయ పరిధిలో ఒక్కొక్కటిగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒకటి, అసలు మానవుడి జీవితానికి కష్టాలు ఎందుకు వచ్చాయి? ఎందుకు ఇన్ని బాధలు, అష్టదరిద్రాలు, పంచమహాపాతకాలు మానవ జీవితానికి ఎందుకు దాపురించాయి? ఏమిటై ఉంటుంది విషయం అసలు అనే ఒక మీమాంస సహజంగానే ఉంటుంది అందరికీ. యేసు ప్రభువారు స్వయంగా ఉద్బోధ చేసిన సన్నివేశములోని విషయములు మీ దగ్గరికి తెస్తున్నారు. ఒక మనుషుడు, ఆ మనుషుడు నేను కూడా ఒప్పుకోవడానికి నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఒక మనుష్యుడు, ఎవడా మనుష్యుడు? నేనే ఒప్పుకుంటున్నాను. వాక్య వ్యాఖ్యాన సూత్రం ప్రకారం భూమి మీద ప్రతి మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ దొంగల చేతికి చిక్కి బట్టలు దోచుకొనబడి సంపద కొల్లగొట్టబడి క్రూరాతి క్రూరంగా కొట్టబడి
కొరప్రాణముతో రక్తపు మంపులో విడిచిపెట్టబడ్డాడు అని చెప్పాడు. చూస్తూ వింటున్నారు కదా. యెరూషలేమనగా దేవుడు కోరుకున్నటువంటి స్థలం. యెరూషలేమనగా దేవుని మందిరం ఉన్న పట్టణం. యెరూషలేమనగా పరిశుద్ధుల ప్రార్థనా శిబిరం. యెరూషలేమనగా ఎక్కడికి దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చి సంఘానికి పురుడు పోసాడో ఆ స్థలం. యెరూషలేమనగా అత్యంత సామాన్య పామర జనులు మహాపండితులు నివ్వెరపరిచే ఆత్మాభిషేకముతో అపోస్తులై ఒక వెలుగు వాడబడ్డారు ఆ చోటు. దేవుని సన్నిధి, దేవుని మందిరం, ప్రార్థనా శిబిరం, సియోను కొండ, మేడగది, దైవిక అనుభవాలు కలిగిన ఒక్క ముక్కలు చెప్పాలంటే దేవుని సన్నిధి, దేవునితో సహవాసం, ప్రార్థన అనుభవాలు, పరిశుద్ధుల సహవాసం ఇత్యాదివన్నీ కలిపి ఒక్క ముక్కలో చెప్పాలంటే దాని పేరు యెరూషలేం. హీబ్రూ భాష ప్రకారం పలకాలంటే యెరూసలాం అని చెప్పాలి. సరే, ఆ ముచ్చటంతా మనకి ఎందుకు కానీ, ఈ యెరూషలేములో ఉన్నాడు. వాడికి ఏ నొప్పి తిప్పలు ఏమీ లేవు. బ్రహ్మాండంగా సాగుతోంది. అక్కడ దేవుని సన్నిధి ఉన్నది, దేవదూతల పరిచర్య ఉన్నది, పరిశుద్ధులు ఉన్నది, ప్రార్థనా పరులు, వినిపించే దేవుని వాక్యం, దిగి వచ్చే దేవుని ఆత్మ. అసలు జబ్బు నొప్పి తిప్పల రోగం ఏమి లేదు ఆడికి. బ్రహ్మాండంగా సాగిపోతున్న జీవితంలో ఆడికి ఎందుకో యెరూషలేము బోరు కొట్టింది. దేవుడు బోరు కొట్టాడు. పొద్దుగోగల భక్తి, దేవుడు, పరిశుద్ధం, ప్రార్థన ఎవడా చిరాగ్గా మానవ జీవితం అన్నా కొంచెం అటు ఇటు అనిపించింది అడిగి. శాశ్వతంగా దేవుణ్ణి వద్దనుకోలేదు, శాశ్వతంగా లోకమే కావాలనుకోలేదు. సరదాగా నిల్లొద్దాం, పద్దాక ఎక్కడే కావాలా ఏంది అనిపించింది. వీడు ఎంతవరకు దేవుని సన్నిధిలో ఉన్నాడో, దేవుని మందిరంలో ఉన్నాడు, దేవుని చిత్తంలో ఉన్నాడు, దేవుని వాక్యంలో ఉన్నాడు, పరిశుద్ధ శిబిరంలో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు. ఈయన్ని టచ్ చేయడానికి అవకాశం లేని, లైసెన్స్ లేని సైతాను గాడు ఆ దిగుడు దారిలో ఎక్కడో పొంచి ఉన్నాడు. వీడు పాపం ఉన్నంతసేపు బాగానే ఉన్నాడు, అడుబడిపోయాడు. యెరూషలేము నుండి యెరికోకు ఎక్కి వెళ్ళాడు కదా, కాదు దిగి వెళ్ళాడు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళాడా, ఎక్కి వెళ్ళాడా? నేను అంటున్నాను, ఎవడైనా బ్రతుకులో అంతకంతకు పైమెట్టు ఎక్కాలనుకున్నా దిగాలనుకుంటాడా? ఈ దిగజారుడు బుద్ధులు తగలబడ్డ పరిస్థితులు కాదు దరిద్రానికి కారణం. నువ్వు అక్కడి నుంచి ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి కదా. యెరూషలేములో ఉంటే మేడకి దిగి రావాలి కదా, సియోను కొండ మీదకి రావాలి కదా, నూతన దేశం పడ్డానికి వెళ్ళాలి కదా, పరలోకం వెళ్ళాలి కదా, మేఘం ఎక్కాలి కదా. అసలు ఈ తిరోగమన బుద్ధులే ఉండని, ఈ దిగజారని వ్యవహారమే ఉండని. ఉన్నత స్థలములలో దేవుడు ఉంచాడు కదా. తొలి మానవుడు, ఆది మానవుడు పరిస్థితి ఏమిటి? బైబిల్లో ఉంది, ఆది మానవుడు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడ్డవాడు, దేవుని ఆత్మని కలిగిన వాడు, దేవుని మహిమ చేత కప్పబడ్డవాడు, దేవుని తోటలో పెట్టబడ్డవాడు, దేవునితోనే సహవాసం చేసినవాడు. అంతకంటే సౌభాగ్యవంతుడు, అదృష్టవంతుడు, పుణ్యాత్ముడికి ఎవడూ లేడు. మహిమలో ఉండే జీవితం, దేవునితో ఉండే జీవితం, పారమార్థిక విలువలతో సహవాసం చేసిన అనుభవం ఏ క్లాసుగా సాగిపోతుంటే పనికి మళ్ళీ తెగులు కాకపోతే దిగొచ్చే కరం నీకేందిరా? పరిశుద్ధతలోనండి, ప్రార్థనలోనండి, భక్తిలోనండి, దేవునితో సహవాసంలోనండి, ఆధ్యాత్మిక శిఖరాగ్ర అనుభవాల్లోనండి. కిందకి ఏముందని దిగేవరా? నీకు కావలసిన ఒక్కొక్క మెట్టు పైకెక్కితేనే కదా. దైవజ్ఞానం కలిగిన వారు, దైవభక్తి కలిగిన వారు, దేవుడు చూస్తున్న దైవ భయం కలిగిన వారు బ్రతుకులో ఒక్కొక్క మెట్టు పరిశుద్ధతలో నుంచి, సమర్పణలో నుండి ఆధ్యాత్మిక శిఖరాగ్ర అనుభవాలకి ఎక్కాలి. కానీ వ్యసనాల వైపా, దిగజారుడు వ్యభిచారం వైపా, మనిషి విలువను దిగజార్చే త్రాగుడు, మద్యపానం, రకరకాల మత్తు పదార్థాల వైపా ఎందుకు దిగుతున్నారా నాయన? ప్రాణాల కంటే ఎక్కువగా పెంచుకునే తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించే వ్యసనాల్లో పడుతున్న వాడికి బుద్ధుందా?
కట్టుకున్న భార్యని, కన్న బిడ్డలను ఏడిపిస్తూ అక్రమ దారులు తొక్కుతున్న వాడికి ఏమన్నా బుద్ధి ఉందా? ఈ తాగేవాడు కానీ, తిరిగేవాడు కానీ, ఇంకేమైనా పాపిష్టి వ్యవహారాలు చేసేవాడు కానీ బ్రతుకులో ఎక్కుతున్నట్ట దిగుతున్నట్ట. నీకేం అర్థం కావట్లేదా? తెలుస్తుందిగా. ఈ మాటలు ఎందుకు అంటున్నాను? చెడిపోవటానికి కష్టం అనిపించదు, దిగటం ఈజీ కదా, గబగబా దిగేయచ్చు. ఒక చెడు అలవాటు నేర్చుకోవడం, అక్రమ సంబంధం ఏర్పరచు, అక్రమ సంపాదనలు ఆనందించడం, అబద్ధం ఆడి మోసం చేసి లంచం తీసుకొని అవిధి చేసి కాస్త డబ్బును సంపాదించడం ఏం తప్పు అనిపించదు, కష్టం అనిపించదు, ఈజీగా ఉంటుంది. ఈజీ మనీ మీద పాపిష్టి ఆశలు పెరగకపోతే నేటి యువతరం సిగ్గు శరవ లేకుండా తమ బలాన్ని, శక్తి సామర్థ్యాలను, తెలివితేటలు పక్కన పెట్టి బెట్టింగ్లు పడి నాశనం అయిపోతారట్రా. నాన్న 6 గంటలకు కష్టపడి 1000 రూపాయలు తెచ్చి తలదిండికి నాదమరసి నిద్రపోతున్నా ఎత్తుకి వెళ్ళిపోయి బెట్టింగ్లో పెట్టిన వాళ్ళు ఏమనాలన్నీ? ఎవడి కష్టం రాది? ఈ వయసుకు వచ్చాక నాన్నకి నువ్వు ఒక ముద్ద పెట్టాలి. ఇప్పటికి ఆయనే సోకుతున్నాను. ఇంకా నేను కనీసం బాధ్యత లేని వాడి వల్ల అయ్యెత్తుకెళ్ళి తాగుతావా? అది బెట్టింగ్లో పెడతావా? ఆడు మురిపిస్తాడు. మొదటి రోజు 1000 పెడితే 3000 వచ్చింది, 3000 పెడితే 7000 పెట్టింది, 7000 వస్తే 10,000 వచ్చింది, 10,000 పెడితే 1,00,000 రూపాయలు, 1,00,000 పెడితే మొత్తం పట్టుకుపోయింది. ఇంకప్పుడు ఏంటి పరిస్థితి? దిక్కులేని వాడనో ప్రభోని శరణు జొచ్చితి. ఇకంతే, దిగుతున్నావు. అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదనలు, వ్యసనములు, మద్యపానములు, మత్తు, అల్లరితుకు నాటుపట్లు ఎక్కడికో దిగుతున్నావు. దేవుడు ఉన్నతుడు, దేవునితో సంబంధం, సహవాసం ఉన్నతమైంది. దైవ భక్తులతో సహచర్యం, పరిశుద్ధులతో సహచర్యం, అనుభవం ఉన్నతమైనవి. ఉన్నతమైన, ఉత్తమమైన, ఉత్కృష్టమైన, సర్వశ్రేష్టమైన, ఉద్ధరింపబడవలసిన ఎన్నో అనుభవాలలో నుండి కోరి చేతుల ఏదో ఒక ఆశలో, కోరికలో, బలహీనతలో పడి మనిషి దిగుతున్నాడు. ఇదిగో ఈ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎక్కి వెళ్ళే త్రోవలు అన్ని ఆశీర్వాదాలేరా, దిగితేనే దరిద్రం అన్నాడు ఆయన. ఇంకిదే మతం రా నాయన, ఇంకెక్కడద మతం? యేసు రక్తం ఏం చేయం, దిగబాగండ్రా, ఎక్కండ్రా పైకి అని చెబుతున్నాడు. ఏమిటి మతం? నీ అభిమతం మార్చుకోమనే సలహా తప్ప ఏమిటండి? ఇంకా దిగొద్దు, విలువల్లో దిగొద్దు, వాల్యూస్లో పడిపోవద్దు, సంస్కారంలో దిగొద్దు, పెద్దలని గౌరవించడం, ప్రేమించడంలో దిగొద్దు. ఎక్కువ పైకి ఒక మెట్టు ఎక్కువ. సొలొమోను మహారాజు గురించి బైబిల్లో ఎలాంటి వాల్యూస్ రాశారు? అతడు సింహాసనాసీనుడైన తర్వాత, రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత తన ప్రక్కనే వేరొక సింహాసనం వేయించి తన తల్లిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడంట. చిన్నపాటి ఉద్యోగం రాగానే పాకెట్ మనీకి సంపాదించుకోవాలని అమ్మ కనపడతలా, నాన్న కనపడతలే. ఎక్కువ మాట్లాడబోక, నా కష్టం నేను సంపాదించుకుంటున్నా, నా సొమ్ము నేను తింటున్నా. నీ సొమ్ము, నీ కష్టం, అసలు నువ్వెవడివి? సొంత వ్యాన్ను చూడబడ్డావురా నువ్వు. నువ్వేమన్నా ఉల్కాపాతమా, గ్రహశకలమా, గ్రహాంతరవాసివా, ఊడిపడ్డావట్రా? మాట్లాడితే నా ఇష్టం, నా సొమ్ము, నా కష్టం. అరే నువ్వే నీ సొంతం కాదు రవై అంటే మళ్ళీ ఇంకెక్కడితో పట్టుకొచ్చి నాదంటున్నావు నువ్వు. ఆ పట్టుకున్న కుందేలకి 3 ఏకాలనే ముండు రకం వీడు. 3 ఏకాలను ఎందుకంటాడు? ఒక కాలు పట్టుకున్నాడు చేతిలో, మిగతా 3 ఎక్కడతాడు. మీరు ఇది అంటే మాట్లాడబాక అంటాడు. 4వ కాడు ఆళ్ళ చేతిలో ఉంది, ఇది పట్టుకొని 1 2 3 1 2 3 అంటాడు. ఇది మరి ఇదే మాట్లాడబాకు. విత్తన్నవాడి ఇంటి పేరు అయిపోయింది. ఈ రోజున వింటున్న ప్రజలారా, ఆధ్యాత్మిక మార్గాలలో, సన్మార్గంలో, పరిశుద్ధ జీవితంలో, దైవిక అనుభవాలలో మనుషులు ఒక్కొక్క మెట్టు ఎక్కి వెళ్ళాలి. దిగితే నష్టమే అంటుంది బైబిల్. వాడు దిగి వెళ్ళొచ్చు, దొంగోడు జతికి దొరికిపోయాడు. ఎక్కి వెళ్ళే త్రోవలో దేవదూతలు నీకు తోడు ఏర్పాటు చేశాడు. ఎక్కి వెళ్ళే త్రోవలో ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి దేవుని కృప, కరుణా హస్తం నీకు తోడుగా ఉన్నది. ఆయన చాపిన బాహువు చేత నీకు సహాయం చేయబోతున్నాడు. కరుణా హస్తము చేత ఆదుకొనబోతున్నాడు.
చేయి పట్టి నడిపించబోతున్నాడు. కొండ మీదకి రమ్మని ఆజ్ఞాపించిన దేవుడు మాత్రమే కాదు, ఆయన వారిని చేయి పట్టుకొని కొండ మీదకి తీసుకుని వెళ్ళెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నత స్థలములలో వికరించువాడుగా, మానవులారా, మట్టి మనుషులారా, నేను ఎప్పుడు పైవాడిని, మీరు ఎప్పుడు కింది వారిని, వికటవాడుగా కాదు దేవుడు నాయన. లేదండి, అలా చేయలేదు ఆయన. ఆయన వచ్చి, రండి నాతో పాటు మీరు కూడా కొండ మీదకి రండి. మార్కు 3:13-14 గుర్తుందా మీకు? ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. రాలేని వారిని ఆయన వచ్చి వారిని కొండ మీదకి వెంటబెట్టుకుని పోయాను. కొంతమంది ఒక పిలుపు వినగానే దేవుడు రమ్మన్న చోటికి రాగలుగుతున్నారు. మరి కొంతమంది రావాలని ఆశ ఉన్నా ఎక్కలేకపోతున్నారు. అది నీ కర్మ, మరి చెప్పాం తగలబడు అంటలేదు ఆయన. అలాంటి వారికి దిగి వచ్చి చేయి పట్టుకొని ఆ కొండ మీద తీసుకెళ్తాడంట. అంత ప్రేమే యేసునాథునికి లేకపోతే నా బోటోడు పరిశుద్ధమైన ఆయన సేవలో నిలబడటం అంటే నా ఊహకే అందని కార్యం ఇది. మహిమ గల సేవలో ఒక పాత్రగా మిగిలిపోవడం అంటే బుద్ధికి మించిన కార్యం ఇది. ప్రజలారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, పాస్టర్లారా, 50 మందికి నా మనవి, నువ్వు రోజు రోజుకి పైకి ఎక్కుతున్నావా, ఏమన్నా దిగుతున్నావా? ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, సంఘం, సహవాసం, అభిషేకం, పరిచర్య, సమర్పణ, ఉపేక్ష, వైరాగ్యం, వీటిలో ఒక మెట్టైనా ఎక్కుతున్నావా? కాస్త తగ్గావా? దిగితే దొంగోడికి దొరికిపోతావు. ఎక్కి వెళితే ఆయనే స్వయంగా చేయి పట్టుకుని ఇంకా శిఖరాగ్రిని తీసుకెళ్తారు. దైవజనులు ఒక 30 ఏండ్ల నుంచి వినిపిస్తున్న అద్భుతమైన గీతం, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. ఎక్కడ దొరుకుతాడు సార్ ఇంత మంచి దేవుడు? ఏమన్నా విచిత్ర విన్యాసాలు చేయాలా? లేకపోతే ఏమైనా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఏమైనా కష్టపడాలా? డబ్బులు ఇవ్వాలా? ఒక మంచి మాట ఉంటుంది, నాకు చాలా ఆశ్చర్యం అనిపించి, చిన్నప్పుడు ఎక్కువగా పాటలు పాడుతుండేవారు. ఇశ్రాయేలు సైన్యములకు, ఆ పాటలో నన్ను బహుగా పట్టుకుని చిన్నతనంలోని విపరీతంగా నన్ను ఆశ్చర్యపరిచిన ఒక మాట ఏంటో తెలుసా? పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నెక్స్ట్ పదం తెలుసా? నన్ను వెదకని వారికి దొరికి తినంటివి. ఎంత అద్భుతం! వెదకని వారికి కూడా దొరికాడట. మనకు తెలిసిన సిద్ధాంతం వల్ల వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును. కానీ ఇక్కడ చెప్తున్న వాక్యం, నన్ను వెదకని వారికి కూడా నేను దొరికానయ్యా. ఆమేన్. నీలో ఆ జిజ్ఞాసను చూసి, ఆ తలంపును చూసి, ఆ ఆత్మ సంబంధమైన దాహమును చూసి, ఆ తపనను చూసి, అరే వీడికి ఆసక్తి ఉంది, సరే వాడికి ప్రత్యక్షమవుదాం. అలా దేవుడు తానే స్వచ్ఛందంగా అనేకులు కనబడకపోతే, ప్రత్యక్షం అవ్వకపోతే ఇంతమందికి ఎలా తెలుస్తుంది అన్ని విషయాలు? ఒక సింపుల్ లాజిక్ చెప్తాను మీకు, ఒక సింపుల్ లాజిక్. ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని గురించి ఏమైనా చెప్పాడు అంటే వాడికి ఎలా తెలిసింది ఆ మాట? ర్యాకెట్ వేసుకొని స్వర్గంలోకి వెళ్ళి, హాయ్ హలో దేవుడా గుడ్ మార్నింగ్, ఇంటర్వ్యూ కోసం వచ్చాను ఆవిడ అనగలడా? ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేవుడు ఉన్న చోటకి వెళ్ళి దేవుని ఇంటర్వ్యూ చేసుకొని తెలుసుకొని రాగలడా? యురేఖ, నేను కొత్త పాయింట్ తెలుసుకున్నాను, రాగలడు ఎవడన్నా? దేవుడి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా తెలిసిందంటే అది దేవుడు చెబితేనే తెలియాలి. సొంతంగా ఎవరికి తెలుస్తుంది? మరి ఇన్ని దేశాలు, ఇన్ని ప్రాంతాల్లో దేవుని గురించి మాట్లాడుతున్నాడంటే అన్ని దేశాలు, అన్ని ప్రాంతాల్లో దేవుడు వారికి ప్రత్యక్షమవుతున్నాడు ఏదో ఒక రూపంలో. వారికి తాను బయలుపరుచుకుంటున్నాడు. కలలో రాత్రి వచ్చు సప్తములే హో వనరులతో మాట్లాడుచున్నాడు. అయితే ఎక్కువ మంది దాన్ని లక్ష్య పెట్టడం లేదని చెప్పాడు. ఈ రోజున దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని కానీ మీరు ఆలకించగలిగితే ఒక అద్భుతమైన సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
బైబిల్ కానీ బైబిల్లో ఉన్న ప్రభు యేసుక్రీస్తు వారు చేస్తున్న బోధ ఏంటి తెలుసా? లైఫ్లో కిందకు దిగకండి, అంటే విలువలో నుండి కిందకు దిక్కండి, పరిశుద్ధతలో నుండి కిందకి దిగకండి, సహవాసంలోంచి కిందకి దిగకండి, మందిర పర్వతం మీద కింద దిగకండి. లోకములో ఉన్న పాపాన్ని చురుకోవడానికి కనకపు సింహాసనం కూర్చుండబెట్టిన తర్వాత కిందికి దిగే ఆ నీచాన్ని వదిలిపెట్టండి. కిందకి దిగుతున్నవాడే దొంగకు దొరికిపోతున్నాడు. దిగదు. ఒక్కొక్క మెట్టు ఎక్కి శిఖరాగ్రానికి చేరాలి మీరు. ఈ ప్రపంచంలో ఎవరైనా మహిమలు చూపించేవారు ఉన్నారు, కానీ తన మహిమను ఇచ్చే దేవుడు ఒక యేసుక్రీస్తు ప్రభు వారిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన బాధల్లా ఏంట్రా ఇల్లు నా మాట వింటలేదో అని ఈగోయిస్టిక్గా ఫీల్ అవ్వలేదు ఆయన. అయ్యో మీరు పాపం చేసి మహిమను పొందలేకపోతున్నారే అని బాధపడ్డాడు ఆయన. ఆ పనికి మేల పాపం మీద మోజు పెంచుకున్న మహిమ మిస్ అవుతుందిరా. సరదా దొరుకుతుంది, క్షణిక ఆనందం దొరుకుతుంది, భ్రష్టత్వం వచ్చేస్తుంది, మహిమ మిస్ అయిపోతుంది. ఆ కాస్త నిగ్రహించుకొనగలిగితే ఏకంగా నా మహిమనే పొందుతారు కదా. మహిమలు చూపించి మురిపించి మరిపించే రకంగా దేశు తన మహిమను ఇవ్వడానికి ఇష్టపడిన ఒక మహత్తరమైన దేవుడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ సభల చివరి రాత్రి 50 మందికి అందుతున్న ఉపదేశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో విలువలలోంచి దిగిపోకండి, ప్రేమలోంచి దిగిపోకండి, సంస్కారం దిగిపోకండి, భక్తిలోంచి దిగిపోకండి, దైవ సాన్నిధ్యంలో దిగిపోకండి. అంతకంతకు ప్రబలాలు ఎక్కాలిగానే దిగడం ఏమిటో. ఎందుకింతలా మొత్తుకుంటున్నాడంటే, ఆ దిగుతున్న త్రోవలో సాతాను ఉన్నాడంట. వాడు ఒక దొంగగా అవతరించాడట. ప్రజల ధనమాన ప్రాణాలు దోచుకుంటున్నాడు, శాంతి సమాధానాలు దోచుకుంటున్నాడు, ఆరోగ్య బలాలు దోచుకుంటున్నాడు, సుఖ సంతోషాలు దోచుకుంటున్నాడు, రక్షణను, పరిశుద్ధతను, ఆత్మీయతను, అభిషేకం అన్నీ దోచుకుంటున్నాడు. దొంగ ఆడికి 3 రకాల మినిస్ట్రీలు ఉన్నాయంట. ఆడికి యోహాను 10లో చెప్పాడు, దొంగతనం చేయటకును, హత్య చేయటకును, నాశనం చేయటకు వచ్చిన 3 మినిస్ట్రీస్ ఉన్నాయి ఆడికి. దొంగతనం చేస్తాడంట, హత్య చేస్తాడంట, నాశనం చేస్తాడంట. ఇంత చేసేవాడికి ఆ పర్వతం మీద అవకాశం లేదు. లేదు. ఎక్కడుంది తెలుసా? దిగే త్రోవలో ఉంది. నువ్వు పెద్ద పాస్టర్ గారివైనా, సీనియర్ మోస్ట్ దైవజనుడైనా, ఒకవేళ పరిశుద్ధతలో, ప్రార్థనలో, సమర్పణలో, పరిచయంలో దిగుతున్న అనుభవంలో ఉంటే గ్యారంటీగా దొరికిపోతావు వాడికి. ఒక భయంకరమైన విషసర్పమై కాటు వేయడానికి పొంచి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రజలారా, యథార్థంగా గుండె మీద చేపెట్టుకొని చెప్పండి, దిగుతున్నావా, ఎక్కుతున్నావా భక్తిలో? ఏమాత్రం ఇబ్బంది పడకుండా చెప్తున్నాడు ఒకడు. ఇప్పుడు కాదు కదండి, రక్షణ పొందిన కొత్తలు తెగ చేసే చెవులు అన్నీ తెల్లవారు. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం ఆడే మెలికలు తిరిగిపోతున్నాడు. మరి ఇన్ని మెలికలు తిరిగే బదులు ఇంకో గంట ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవచ్చు కదరా. మొత్తం తెగులంతా కొట్టుకెళ్ళిపోతుంది. యేసు రక్తం చేయం. ఆడికి వెరైటీగా కొత్త తోట పట్టుకుంది. ఆడికి ప్రార్థన తగ్గిపోయిందండి, భక్తి తగ్గిపోయిందండి, ఇదివరకులాగా బైబిల్ చదువుతా లేదండి, ఇదివరకులాగా ప్రార్థన చేసుకుంటా లేదండి. దానికి పరిష్కారం ఏంటి? మళ్ళీ ప్రార్థన చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏముంది? కానీ అంటాడు, మీరు చేయండి మా కోసం ప్రార్థన. ఇప్పటికైనా నేను చేసుకుంటానంటలేదండి. ఇదివరకంటే బాగానే చేసేవాళ్ళం కానండి, ఇప్పుడు మరి తగ్గిపోయింది, కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు. ఒరే, సమస్య చెప్తున్న నీ దగ్గరే పరిష్కారం కూడా ఉంది కదా. ఈడు ఎట్ట తయారైపోయాడంటే, నేనక ప్రార్థన చేయలేను, టీవీకి అలవాటు పడ్డా, సెల్ ఫోన్కి అలవాటు, రాత్రి 1 గంట దాకా దరిద్రం చూసుకోవడం అలవాటు పడ్డా. కనుక ఎవడికైనా 1000 రూపాయలు ఎత్తే ఆడు మన కోసం ఏడితే నేను శుభ్రంగా హాయిగా సినిమా చూసి పడుకుంటాను. ఇట్లాంటి తిక్క క్రైస్తవులకి మారు మనసు రావాలని మీరు మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పండి. దానియల్ గారు సగం మంది చెప్పలేదు. వచ్చిందా సావు? ఎందుకు చెప్పలేదు తెలుసా? వీళ్ళందరూ ఎవరికొడుకు వెయ్యి పోయి ఇచ్చేసి ప్రార్థన చేసేమని చెప్పేసిన వాళ్ళే.
ఏమేమి ఎక్కడ చేస్తాంలేండి, ఆయన బాగా చేస్తానంటే ప్రార్థన. గొప్ప ప్రార్థన ప్రోడెంటండి బాబా. పోతే పోయింది, 10 రూపాయలు ఏడుతాడు తెల్లవారులు. నేను తినేసి పడుకుని పోతాను. దొంగ క్రైస్తవులు తయారయ్యారు. దొంగ చేతిలో పడ్డాక మరి దొంగ ఆపద ఇంకేమిటి? నా ప్రభువైన యేసు క్రీస్తు తన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని 50 మందికి ఇస్తున్న పిలుపు ఏంటంటే, ఇప్పటికే ఈ నష్టం, ఈ దరిద్రం, ఈ శాపం, ఇవన్నిటి కారణం దిక్కటమేరా బాబు. మళ్ళీ పైగా కేసు రక్త వైద్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన ఎందుకు వచ్చింది ఈ కష్టం? అసలు ఈ దరిద్రం ఎందుకు వచ్చిందండి? ఈ చిక్కు ఎందుకు వచ్చింది? తిప్పలు ఎందుకు వచ్చింది? బాధ ఎందుకు వచ్చింది? నీ ప్రయాణమే తప్పు, నీ రూటే తప్పు, నువ్వు దిగటమే తప్పు. పైకి పైకి నన్నెక్కించు ప్రభు. ఆ ఏడుపు ఆడటం మానేసి ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఆ ఏడుపు మానేసి ఇక్కడికి ఎక్కిరమని పిలిపొస్తే ఎగసి వెళ్ళిపోదామని ఆ తాపత్రయం మనిషి పెట్టి, ఎరికో వ్యాపార కేంద్రం, ఖర్చుల బట్టల పట్టణం, ఆకర్షణ వ్యవహారం ఏదో పడిపోయింది అక్కడ. ఒరి ఏముందిరా నాయన అక్కడ? ఏ పట్టణం గుమ్మాలు ఎత్తి ఇంట్లో పెద్ద కూడా చచ్చిపోతాడు, ఎక్కడ పునాది తెచ్చి కొంపలో సాగు వస్తుందో, ఎక్కడ బంగారం ముట్టుకుంటే శాపం వచ్చేద్దో అక్కడికే నువ్వు పరిగెట్టేది. పశ్చిమాసియాలో ఎక్కడ ఎప్పుడు ఏ యుద్ధం వచ్చినా, ఏ తెప్పులు వచ్చినా దుబాయ్కి మాత్రం ఏగాలదు అనుకునేవాళ్ళు. కొట్టుకొట్టి చంపేస్తున్నాడు కూడా అక్కడ పెట్టి. ఏది అత్యంత సురక్షిత ప్రాంతం అని చెప్పడానికి ఏముంది? ఎలా ఉంది సార్? దుబాయ్ ఇస్ వెరీ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద హోల్ వరల్డ్. దట్ ఈస్ ద బెస్ట్ సిటీ టు లివ్ ఇన్ అంటే రక్తం వేసి తగలడిపోతుంటే, బుర్జ్ ఖలీఫాకి గురిపెట్టి రక్తం వేసి తాము జూబారి మీద 2 అడిపోతుంటే వచ్చి 50 మంది భక్తులకు తెలియజేయబడుతున్న సమాచారం ఏమనగా, సురక్షితమైనది అదే. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులందులో ప్రవేశించి సురక్షితముగా ఆపద వచ్చునన్న భయము లేకుండా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే ఈ కొడికలు ఏర్పాటు చేసేంత కష్టం ప్రయాస దేనికోసమో తెలుసా? జీవితంలో కిందికి దిగకండి, ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కండి. ఇది ప్రభువారు నేర్పించే బోధ. పైన యెరూషలేము ఉంది, పైన సియోను ఉంది, పైన జీవ కిరీటం ఉంది మన కోసం, పైన బంగారు వీధులు మన కోసం ఉన్నాయి, తండ్రి ఒకరిలో మన నివాసం ఉంది. మొన్న ఒకడు మంచి బీపీ మీద వచ్చాడు. నాకు ఇందిరమ్మ దగ్గర నుంచి ఇల్లు రాలేదన్నాడు. నేనేం చేసిన? ఇప్పుడు నేను ప్రార్థన చేసుకుని నేను మొక్కలు బైబిల్లో చెప్పాను, నాకు ఇందిరమ్మ కానీ చిల్లు రాలేదంటే ఇప్పుడు నేనేం చేయను? నేను కూడా ఏదో ఒక పార్టీలో చేరే కార్యకర్తలకు బతికినోని కాదు కదా. సేవ తప్ప మనకి ఇంకో ప్రపంచం లేదు కదా. ఇప్పుడు నా మీదకి వచ్చి పళ్ళు పట్టపట్ట కూరకెత్తే నేనేం చేయను? ఇప్పుడు నేను బైబిల్లో అయితే చెప్తాను, ఇంకా బైబిల్లోనే చెప్పాను. నేను గవర్నమెంట్లో నాకేం తెలుసు? నేను అధికార పక్షం కాదు, ప్రతిపక్షం, నేను యేసుప్రభు పక్షం కదా. నాకు ఎందుకు అన్నీ నేను అన్నాను, ఏమండి ఫోన్లేండి, మరి దేవుని చేస్తామని మరి ఎందుకు రాలేదో మరి నాకు బాధగానే ఉంది, కానీ మరి ఇక్కడ గొడవ తెలియదు కానీ అక్కడ మటుకు ఇల్లు కట్టని చెప్పండి యేసుప్రభు. నువ్వు బాప్తిజం ముందు ఎత్తే పట్టా ఇచ్చేసినట్టని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాకైనా యేసు కట్టెను సుందరము, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. హల్లెలూయా. అసలు ఫేజ్లో ఫీలింగ్ ఏ ఎక్స్ప్రెషన్ లేదు. మీరు ఎంత వెరైటీ భక్తులు రా నాయన. ఒక బంగారు ఇల్లు ఎత్తున్నాడు. నాయను మా ఇంటికి ఒకడు వచ్చాడు, మంచిగా బిర్యానీ పెడితే పెట్టిన కాడికి మొత్తం తినేసాడు, మొహం లేకట్లేదు అడిగి. ఇక తట్టుకోలేక మా పాస్టర్ మేము వంటకం చలాగా అడుగుతానుండు, మరి నాకేం తెలుసు ఆడ మొహం ఎత్తలేదు.
ఏనా బిర్యానీ బాగాలేదు, బాగుందండి, నచ్చలేదు కానీ నచ్చిందండి, పర్లేదన్నా, చాలా బాగుందండి. మరి మొహం పెట్టి తింటావారా? రెండోసారి కూడా తినేసావు కదా, కనీసం అనొచ్చు కదా, బాగుంది అనొచ్చు కదా. ఉన్నోడికి వడ్డించోడికి ఎలా ఉంటుందిరా పేనం? నాన్ స్టాప్గా 2 కంచాలు లాగించేసి మొహంలో గుర్తలేదు నీకు. అవునా కదా, మీ ఇంటికే పెట్టారు సైలెంట్ తలెత్తుకోకుండా వేసిన కాడికి మొత్తం అయిపోతున్నాడు కంచం, మొహం ఎత్తాడు. ఎంతన్నా పరగడ మొహం పెట్టి కూర్చుని చిరాకు వచ్చేదా? మంచి వాళ్ళందరూ స్తోత్రాలు చెప్పండి. ఆశీర్వాదాలు పొందేస్తున్నారు, రక్షణలు పొందేస్తున్నారు, అభిషేకాలు పొందేస్తున్నారు, దీవెనలు పొందేస్తున్నారు. ఏం చేశాడు మాకు దేవుడు? మంచి వాళ్ళందరికీ వందనాలండి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. సంతోషంగా అందరం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సరే, మానవుడు దేవునికి దూరం అవ్వబట్టి, భక్తికి దూరం అవ్వను బట్టి, స్వచిత్తములో పడిపోబట్టి, సొంతాశలోకి వెళ్ళిపోబట్టి, దేవుని చిత్తము నుండి, దేవుని సన్నిధి నుండి, దేవుని సహవాసం నుండి, పరిశుద్ధుల శిబిరం నుండి, ప్రార్థనా జీవితం నుండి, ఆధ్యాత్మిక శిఖర అనుభవాల నుండి కిందకి దిగుతున్న కారణాన్ని బట్టే దొంగడు జతికి దొరికాడు. దొరికా కాడేం చేస్తాడు? దొంగతనము చేయను, హత్య చేయను, నాశనం చేయను, ఆడిది కూరుకుంటాడు. అని ఎవరు మారు మనసు పొందినాడా? దేవుని ప్రేమ ఉన్నాడు, దుష్టుడు, క్రూరుడు, దొంగ. ఈడు పోయి ఆడి చేతిలో పడ్డాడు. పడతాం ఆడేం చేశాడంట? లాగి పెట్టుకో మీద కొట్ల ముందడు బట్టలు లాగేసాడంట. ఆడెంత దుర్మార్గమైన తెలివైన దొంగడు చూడండి. వాడిని కొట్టలేదండి, వాడిని పట్టుకొని వాడు బట్టలు దోచుకున్నాడంట. ఎప్పుడైతే బట్టలు దోచుకున్నాడో ఈడు పొమ్మన్న పోతలేదు. నీ దండం పెడతాను రే, అందులో డబ్బులు ఉన్నాయి తీసేసుకో, బట్టలు ఇచ్చి నీ దండం పెడతాను రే. ఇప్పుడు ఈడు ఆడెంకాలు కాదు, ఈడెంకాలు తిరుగుతున్నాడు. కారణం ఏంటి? బట్టల దగ్గర ఉన్నాయి. అదే ఉన్న పొలంగా కర్రబెట్టి లాగిపెట్టి కొట్టకుండా కుంటుకుంటానని పారిపోతాడు. ఈడు రక్తం కారిపోతాడు, వెళ్ళిపోతాడు. జంగారెడ్డి గుడి నుంచి బుట్టాగుడి వచ్చి మధ్యలో మరలపాడు దగ్గర మరల గుడి మొహం ఒక చిన్న చప్పట ఉంటుంది. ఎంత వేగంగా వచ్చేవాడని కొంచెం స్లో చేయాలి, తప్పదు. అక్కడ కాసేవాళ్ళు దొంగలు. ఒకటి ఇట్లా డబ్బులు జోబులు వేసుకొని వస్తున్నాడు, ఇట్లా బండి స్లో ఇలా దిగంగానే ఇంత కర్ర పెట్టి కొడుతున్నాడు. పుచ్చగా మిగిలిన బయలుపోయిన తలకాయ. వాడు మహా చలాకీ మనిషి అండి. అక్కడ నుంచి 3.5 కిలోమీటర్లు ఉంటుంది పోలీస్ స్టేషన్. ఇట్లా పట్టుకొని తలకాయని రక్తం ప్రవాహంలోకి వస్తుంటే ఎక్సలేటర్ పెంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర పడిపోయాడు. తేలిన ఫలితార్థం ఏంటి? ఒంటి మీద బట్టలు ఉంటే ఎన్ని దెబ్బలు కొట్టినా ఎట్టొకటి తప్పించుకొని పారిపోతాడు. ఈ దొంగడు ఎవడో సైతనగాడు, అందుకని ముందు లాగేశాడు. లాగేసిన తర్వాత నువ్వు వెళ్తే వెళ్ళరా, నేను నీ దండం పెడతాను అదే. ఇప్పుడు ఆ బట్టలు ఏంటి తెలుసా? రక్షణ అనండి. ఇప్పుడు భక్తిలో తగ్గితే, వినండి ఎరే పిల్లలు, భక్తిలో తగ్గితే, ప్రార్థనలో వెనకబడితే, సహవాసానికి దూరం అయితే, దైవజనులకు దూరం అయితే, పరిశుద్ధులకు దూరం అయితే, పరిచయకు దూరం అయితే, నీకు ఎన్న రోగము, తెగులు, జబ్బు ఏమి రాదు, ఏమి రాదు. ఒక ఆదివారం మానేసావు, ఇలా కొందపోయాను, బాబాయ్ చర్చికి వెళ్ళలేదు వల్ల ఏదైనా ఏమి రాలేదు, పైపెట్టి నడుచుకుంటూ వెళ్తుంటే 500 అయితే దొరికింది. హల్లెలూయా. చర్చి మానేస్తే నాకు దెబ్బ తగిలేస్తుంది, 500 కాచిన తగిలేసింది. ఎవరు చూడరా? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మరి నీ సన్నిధికి రాకపోయినను తెల్లారి పొద్దున ఇంకో చోటకి వెళ్తాడు. మళ్ళీ అది వరకు కూడా సేమ్ ఫ్రెండ్ పెళ్ళానో ఏదో చెప్తాడు. ఇంకీడు తిరుగుతా కలబడి పడిపోడు కదా, పనికి మళ్ళీ పని. ఊళ్ళోకి వచ్చాలి, మోకాళ్ళు వేయాలి, చేతులు ఎత్తాలి. ఎవడ సత్తడి సావు దర్జాగా గెలిపి తిరుగుతుంటే సెంటర్లో కూర్చొని 5 రూపాయలు పొక్కడు కొనుక్కొని 50 రూపాయలు పోజు కొట్టుకుంటూ తినుకుంటుంటాయి. ఎంత సరదాగా ఉంటుంది. అయిపోయింది, బాగా అలవాటు పడిపోయింది. నెక్స్ట్ వారం కూడా ఏమి రాట్లా, ఏ యాక్సిడెంట్ అవ్వాలా, ఏ జబ్బు రాలా, ఏ జ్వరం రాలా. పాస్టర్లు ఉత్తినే భయపెట్టేస్తారు. చర్చికి వెళ్ళిపోతే మమ్మదహో అని 7 చెప్పాడు. వెళ్ళి దేవుని దూరం అవుతున్నామేమో ప్రియుడ చోకరతో అని బేదర కొట్టేవారు. భాస్కర్ ఏమీ లేదు, నేను 2 వారాలు అలా ఏమైంది, శుభ్రంగా ఉన్నాను. అడిగి తెలియలేదు బట్టలు చేసాడు. ఏం బట్టలు? రేమండ్స్ ఉన్నాయిరా, డిగ్జామ్ ఉంది, రీడెంటెల్ర్ ఉంది, రక్షణే పోయింది. మీకు అర్థమవుతుందా? వాడికి రోగం రాలేదు కాబట్టి, జబ్బు రాలేదు కాబట్టి, దెబ్బలు తగలేదు కాబట్టి పర్లేదు అనుకున్నాడు. వాడికి పోయింది రక్షణను వస్త్రం పోయింది. ఈ రక్షణను వస్త్రం పోవటం ద్వారా చెప్పండి ఇప్పుడు ఏం జరిగింది తెలుసా?
రక్షణే పోయింది కదా, రక్షణ ఆనందం పోయింది. ఆ ప్లేస్లోకి ఏమొచ్చింది? సినిమా ఆనందం వచ్చింది, చెడ్డ మాటల ఆనందం వచ్చింది, ఇతరుల పతనాన్ని కోరుకొని పకపకలాడే వ్యర్థత వచ్చింది, ఏదేదో వచ్చింది. రక్షణలో ఆనందించేది పోయింది. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించడం పోయింది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు వీడి లోకంలోనే ఆనందం. రకరకాల పనికిమాల పనులు చేసి హ్యాపీగా ఉన్నాడు. అమ్మ బాధపడుతుంది, నాన్న బాధపడుతుంది, పాస్టర్ గారి కన్నా అడిగి నా మిమ్మల్ని పెడితేందుకు మీరు సావండే అని హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? రక్షణ అను వస్త్రం పోయింది కదా. ఇంకా ఆ రకమైన ఆనందాలు ఏమి లేవు వీడికి ఇప్పుడు. భక్తులారా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వీడిని వద్దంటున్న ఆడి వెనకాలే తిరుగుతున్నాడో, మెల్లిగా వెనకాల తిరుగుతున్నాడో, వాడు మెల్లిగా ఏం చేశాడు తెలుసండి? వాడిని చెత్తకొట్టి వాడిని చంపడానికి ప్రయత్నించి రక్తపు మడుగులో చావకుండా బతకకుండా చేసి వెళ్ళిపోయాడండి. ఇంతవరకు మనం నేర్చుకున్న వాక్య ధ్యానాంశములో భక్తులారా, దేవుని బిడ్డలారా, మానవుడు దేవునికి దూరమై, మానవుడు పరిశుద్ధతకు దూరమై, మానవుడు ప్రార్థనకు దూరమై, సంఘమునకు సహవాసానికి దూరమై, లోకానికి దిగుతూ, ఆశలకు దిగుతూ, బలహీనలు దిగుతూ, పాపాల్లో దిగుతూ, భ్రష్టత్వంలో పడుతూ, సాతాను కూడా చేతికి చెక్కి దొరికిపోయి, శర్రమును కోల్పోయి, రక్తపు మడుగులా పడిపోయి భయంకరమైన స్థితిలోకి దిగజారిపోయాడు. ఆడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? త్రోపకట రక్తపు మడుగులో పడి ఉన్నాడు, కొర ప్రాణంతో ఉన్నాడు. ఇప్పుడు చూడండి బిడ్డలారా, మానవుని యొక్క మొదటి స్థితి మీకు చెప్పాను. మానవుడు దేవునికి దూరం అయితే వచ్చిన పరిస్థితి చెప్పాను. రక్తపు మడుగులో పడి ఉన్న కొర ప్రాణ స్థితి మీకు చూపిస్తున్నాను. ఆడు పూర్తిగా చచ్చిపోలేడు మనిషి ఇంకా, కానీ దేవునిలో సజీవంగా లేడు, దేవునితో సంబంధం కలిగి లేడు, దేవునితో మాట్లాడే పరిస్థితులు లేడు, దేవుని కనీసం బాధ చెప్పుకునే పరిస్థితులు లేడు, ప్రభువా కనికరించమని ఏడ్చే పరిస్థితిలో కొల్లేడు, రక్త పడుగులో పడి ఉన్నాడు. ఇప్పుడు భక్తి చేయడానికైనా, ప్రార్థన చేయడానికైనా, ఉపవాసం చేయడానికైనా, పశ్చాత్తాపడడానికైనా, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికైనా, స్తుతి ఆరాధన చేయడానికైనా, సమర్పించుకోవడానికైనా వాడి వశము కాదు. ఆడు ఎక్కడున్నాడు? ఇప్పుడు రక్త మడుగులో కొర ప్రాణంతో పడి ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే తిరిగి దేవుని వద్దకు రావటం సాధ్యం కావట్లా, దేవునికి చెప్పుకోవడానికి సాధ్యం కావట్లా. ఏదైనా చేస్తే ఇతని తరపున ఎవడైనా చెయ్యాలి తప్ప వీడేమీ చేసుకోలేని స్థితిలోకి మనిషి వెళ్ళిపోయాడు. మానవుడు దేవునికి దూరమై పతనమయ్యాడు. సాతానుని దొంగ చేతిలో చిక్కి సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి రక్త మడుగులో పడి మరణానికి చేరువలో, జీవితం మీద ఆశ లేక, బాధ చెప్పుకోలేని స్థితిలో రక్త మడుగులో కొర ప్రాణంతో పడిగి ఉండగా, ఇప్పుడు మూడో మాట చెప్తున్నాను. రెండు చెప్పాను, మూడవది ఏంటి తెలుసా? ఒక యాజకుడు వచ్చాడంట, చూసి వెళ్ళిపోయాడంట. ఒక లేవీయుడు వచ్చాడంట, చూసి వెళ్ళిపోయాడంట. చివరికి ఒక మహానుభావుడు, సమాజంలో తక్కువ స్థాయి వ్యక్తి అనే రూపంలో సమరయుడిగా వచ్చాడంట. ఏ ఆర్భాటాలు హంగు లేకుండా, ఏ హడావుడి లేకుండా, ఏ దర్పం దర్జా బేభత్సం లేకుండా చాలా దిగ్గవసరైన వ్యక్తిగా వచ్చాడంట. వచ్చి సమాజంలో శ్రేష్టమైన యాజకుడు చేయలేని పని, సమాజంలో ప్రత్యేకింపబడ్డ వంశం లేవి చేయలేని పని, తక్కువ సాదాసీదా వ్యక్తి అనిపించుకున్న ఈ సమరయుడు చేసేసాడు. ఏంటి తెలుసా? చూసి వెళ్ళిపోలేదు, దాటి వెళ్ళిపోలేదు, కనికరపడి జాలిపడి వాడు పడి ఉన్న చోటుకి దిగి వచ్చాడు. ఏ అంచనాలు లేకుండా, ఏ హడావుడి లేకుండా అత్యంత దీనముగా దిగి వచ్చి కొర ప్రాణముతో ఉన్నవాడికి ప్రాణం పోసే పరిచర్య చేసిన ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన గురించి రాత్రి మీకు ప్రకటిస్తున్నాను. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఎప్పుడైనా ఎక్కడైనా దీనంగా కనబడతాడా అండి? రాజు అంటేనే దర్పం కదా, రాజు అంటేనే టీవీ కదా, రాజు అంటేనే ఒక రేంజ్ కదా.
రాజు వెడల రవితేజముతో, అలా ఉంటుంది కదా. అంటే సూర్యప్రకాశంతో వచ్చాడట. రాజాదిరాజు, రాజమార్తాండ, ఇది కదా రేంజ్ ఎక్కడ. రాజు అంటేనే బేబత్సం కదా. 2017వ సంవత్సరంలో సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆయన 80 సంవత్సరాల వయసు ఉన్న తెలుగైన అనంతపురం వ్యక్తి నన్ను తీసుకెళ్ళి కింగ్ ప్యాలెస్, రాజుగారి ప్యాలెస్ చూపిస్తాను పట్టుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళదు, బయటే లోపల మనల్ని ఉండనెత్తాడు. పెద్ద 200-300 ఎకరం ఉంది అది ఇల్లు. 200-300 ఎకరం ఆ ఇల్లు. దాని చుట్టూ రోడ్డు వేసి తిప్పేస్తున్నాడు కారు వేసుకొని. అందులో ఒక్కొక్కటి చూపిస్తున్నానా, చూసారా ఈ రోడ్డు ఉందా, ఇంటి మధ్యలో రోడ్డు ఏంటంకులు, రన్వే అది, ఆయన విమానం ఎక్కడ దిగుతుంది. అయ్యి బాబోయ్, విమానాశ్రయంకి వెళ్ళొచ్చు కదా. ఇంట్లో వేసుకున్నాడు ఎందుకు, ఆయన ఏమనలేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడన్నా, ఇది జూ, సింహాలు, పురులన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంట్లో జూ ఎట్టుకున్నాడు, తెంగరోడు చూడాలనిపిస్తే జూకి వెళ్ళొచ్చు కదా. ఆయన ఏది చూపించినా మన డైలాగ్ ఇదే, ఎందుకని అవసరంగా వెళ్ళి ఎప్పుడన్నా చూసి వచ్చేచ్చు కదా, ఎందుకు బాబు ఇలాగా. ఆయన అంటాడు, జంతువులను చూడాలనిపిస్తే జూకి వెళ్తావు, అది సాధారణ పౌరుడిగా నీ స్థాయి. జూయే కాళ్ళ కడికి రావాలి, అది రాజుగారి రేంజి అని చెప్తున్నాడు. కోరుకున్న చోటికి వెళ్ళటం మానవుడి యొక్క స్థితి. కాళ్ళ కాటికి రప్పించుకోవటం రాజుగారి. రాజు అంటేనట్టుంటుంది వ్యవహారం. అసలు రాజు అంటేనది కదా వ్యవహారం. ఎవడోయ్, నేను అంటున్నాను, నా మాట బాగా వినండి. కానీ నేను ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి రాజులకే రాజు. ఆమేన్. ఆయన జన్మలో రాజు, జీవితంలో రాజు, మరణంలో రాజు, చావునే చెప్పిన రాజు. ప్రపంచం చూస్తుండగా మహిమలోకి ఎక్కిపోయినటువంటి దేవరాజు తిరిగి రేపో మాపో రాబోతున్న సకల ప్రపంచములకు చక్రవర్తి మహాదేవుడు యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత రాజరికం ఎవడుకుందండి, ఇంత రాజరికం ఎవడుకుందండి చెప్పండి. నేను అందుకనే చెప్పాను, చాలా సంవత్సరాల క్రితం రాజసం అనే ఒక కవిత రాశాను. కిలోమీటర్ ఉంటుంది అది. రాజసం అనే కవిత రాస్తూ లాస్ట్లో రాశాను. ఏమని రాసింది తెలుసా, అందుకే రాజులందరి రాజు వేషమే, నిజమైన రాజసం యేసునాథుడిది మాత్రమే అని. స్తోత్రం చెప్పొచ్చుగా. తెగ ఫీల్ అయిపోతున్నారు ఇట్లా, బాబు నాకు తెలియదు. ఇప్పుడు రాజు వేషం వేసుకుంటే రాజరికం వచ్చేది ఎట్టండి. పగటి వేషగాలు వస్తుంటారు, ఇప్పుడు చూసారా, ఇప్పుడు చూడలేదా. అందరూ అమెరికాలో ఉన్నారు ఇట్రా బాబు, పగటి వేషగాలు వస్తారు కదండి. వాడు పొద్దున్నే మనం లేచి కాఫీ తాగుతుంది, బాబా ఎవడు అంటాడు, పక్కన వాడు పెట్టేసేసుకొని. యువతలు ఒక రాజా రాజమార్తాండ రాజుగారు వస్తున్నారా, లేచి నుంచి దండం పెడతామా, రాజుగా పిల్లలు పడుకున్నారు ఆల్రెడీ. ఆడు 1000 రూపాయలు ఇచ్చి రాజుగారి డ్రెస్ అద్దెకి తెచ్చుకున్నాడు రా. ఆ 1000 రూపాయల గురించి అన్న కనీసం ఉంచోవాలి కదా. చిచ్చి కాల్ చేయక ఆఖరి రోజున వస్తారు కదా, డబ్బులు ఎత్తా ఇప్పుడు ఎందుకు పిల్లలు ఏడు చేస్తుంటేని. వాడు పాపం 3 గంటలు కష్టపడికి రెడ్డి పెట్టుకున్నాడే బాబు. పెట్టుబడి 5000 అయింది మొత్తం. అది సరికే సాయంత్రం వెళ్ళిపోతే ఒళ్ళొప్పుల మందులు 3 ట్యాబ్లెట్లు వేసుకొని వాడికి ఇచ్చేసి 1000 రూపాయలు ఇచ్చి వస్తాడు. అంత తిప్పలు పడి వస్తే ఎవడన్నా ఒక్కడు ఖాతరు చేశాడా. డ్రెస్సులో ఏముందిరా, గాంధీ మహాత్ముడు కాస్ట్లీ చొక్కా వేసుకోలేదు కాబట్టి ఆయన చీప్ క్వాలిటీ మనిషి ఏంటి అమ్మాయి కూడా. వేమన్ గారు కాస్ట్లీ మనసుల మీద అసలు పెద్ద పెద్ద బట్టల మీద ఇంట్రెస్ట్ పెట్టుకోలేదు కాబట్టి ఆయనకి విలువ లేని మనిషి అనుకున్నావా. ఒక్కొక్క మాట ₹1,00,00,000 ప్రపంచాన్ని కదిలించేసి రక్తం ఇచ్చి తొడిగే గుడ్లో ఉంటుందట. కాస్ట్ మ్యాటర్ మనిషిలో ఉండాలా. ఎందుకు చెప్తున్నాను తెలుసా, యేసుప్రభు అండి పొత్తి పొత్తి గుడ్డలతో చుట్టబడి అని మీరే పాడుతున్నారు కదరా, ఆడేమి రాజురా అన్నాడు ఒకడు వచ్చిన అతని. అయ్యి బాబు అలాగనే సిరిటండి బాబు అంటే, మరి పశువుల తొట్టి అంట, సత్రం అంట, పశువుల పాక అంట, ఎవరు రాజులు అంటే నేను అంటాను. మహానుభావ, వేసుకునే చొక్కాను బట్టి వ్యక్తి విలువ లెక్క పెడితే నీకెంత తెలివి ఉందో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాను. అనిపించే సూత్రుడు అది ఎవడన్నా ఉన్నాడా లేదని. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సాధారణ వస్త్రాలు ధరిస్తున్నారు కాబట్టి వాళ్ళు చిన్నోళ్ళు అనుకుంటున్నారా. వాళ్ళ వైరాగ్యపు స్థానం అది, వాళ్ళ ఉపేక్ష జీవితం అది. మనకు కదా మంచి కొత్త కూడా కనపడదు, ఉద్యమం వచ్చేస్తుంది.
వేరే పని మీద వెళ్తున్నా సరే కొట్టుకాడ అద్దం నుంచి బయటికి కనపడితే బండి ఆపేసి ప్రభు నీ చిత్తం అయితే షర్ట్ ఒకదా ఇచ్చాము. మరి ఆడికి ఎంత వైరాగ్యం వచ్చింది, నేనేం చెప్పాలి ఆడికి? ఇంకా మొన్నొక్కడు బెంచ్ కారు మీద చేసి ప్రార్థన చేస్తున్నాడు మీటింగ్లో. నేను అయ్యి బాబోయ్, నిన్న కాక మన సేవకు వచ్చాడు, బెంచ్ కారులో ఆడుతూ ప్రార్థన చేయించుకుంటున్నారు. పిల్లడు ఎంత పెద్దోడైపోయాడు. నేను ఇంతవరకు 2-3 చేసి ఉంటాను, ఇది ఏకంగా పచ్చుపట్ల బెంచ్ కారులో ప్రార్థన చేస్తున్నాడు. తమ్ముడా దేవుడు నిన్ను బాగా ఆశ్రయించాడు ఇంకా లేదని అన్నాడు. ఏరా అంటే కారుకు ప్రార్థన చేస్తున్నావు కదా, అదేనన్నా ఇప్పటికి వెళ్ళంటే కాలు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆడేమో పాస్టరా, ఈ లోకము వ్యర్థము, ఈ ఆశలు గతించిపోతాయి, లోకము దాని ఆశలు కుప్పకూలిపోతాయి పరలోకములో అని చెప్తాడు ప్రసంగం. సరైన కారు కనబడి చేసి నీ చిత్తమైతే నాకు ఈ కారు దయచేయి ప్రభా. నువ్వు చెప్పేది ఏట్రా, నువ్వు చేసేది ఏట్రా? మారు మనిషి పొందిన పిల్లల కోసం అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. లేరమ్మా నెలలో అంటే మంచి పిల్లలు పెద్ద వాళ్ళు వచ్చారు సార్, అందరూ వెళ్ళిపోయారు. పక్క నుంచి సమరయుడు వచ్చాడు, నూనె పూసి గాయము మాన్పెను, ద్రాక్షరసముతో తృప్తిపరచ. ఎవరు చేశాడు ఆ పని? ఎవరు ఫస్ట్? ఎవరు సీనియర్ నెంబర్లు ఎంత? ట్యాక్సీ స్టాండ్ ఎట్లా నెంబర్లు వేసుకోవడానికి. సబ్జెక్ట్ అది కాదు. యాజకుడు వచ్చాడు ఏం చేయాలా, లేవీలు వచ్చాడు ఏం చేయాలా, ఎలాంటి అంచనాలు లేకుండా సాధారణంగా దిగి వచ్చాడు ఒక ఆయన. దేవునికి స్తోత్రం కలుగునే కాక. ఈ రాజు దీనుడై, అసలు ఆ పదమే సరికి సోదరు, ఒక రాజు దీనుడేమిట్రా? ఈ రాజు ధీరుడై అంటే బాగుండేది. ఈ రాజు ధీరుడై గుర్రం ఎక్కి కాదు, భారవాహకమైన గాడిదనెక్కి. మరి ఇంకా రాజరకం ఏంటరా అంటావా? ఎందుకు రాజరకం చెప్పనా? ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను పలాని కాలంలో పుడతానని చెప్పి పుడతాడా? పలాని దేశంలో పుడతానని చెప్పి పుట్టగలడా? పలాని గోత్రంలో పుడతానని చెప్పి పుట్టగలడా? ఇవన్నీ చెప్పి చేసిన ఒకే ఒక రాజు, అది రాజు. కటా మంచిగా రక్తమే జయం. హల్లెలూయా. కాలం మీద, జన్మల మీద, మరణాల మీద తిరుగులేని ఆధిపత్యం అనే ఏకైక రాజు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వాడు. ఇంత రేంజ్ ఉన్నవాడు సమరయుల్లాగా సాధారణ వ్యక్తిలాగా వచ్చాడు. కానీ రెడీగా ఆయన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎలాగబ్బా రెడ్ క్రాస్ వాళ్ళకి ఫోన్ చేద్దామా అనలేదు. గబగబా వాడిని ఊళ్ళోకి తీసుకున్నాడు. హలో, వాడికి ద్రాక్షారసం బట్టి ప్రాణం తెప్పరిలా చేశాడు. నూనె గాయాలకు పూసి కట్లు కట్టాడు. హలో, తన వాహనం మీద ఎక్కించుకొని పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళాడు. విన్నారా? హలో, ఆయన ఎక్కడికి వచ్చాడు? పాపి అయిన మానవుడు ఏ కష్టములో, శ్రమలో, శాపంలో, పాపంలో పడి ఉన్నాడు. మానవుడు పడి ఉన్న చోటికి స్వయముగా తానే దిగి వచ్చిన అద్భుతమైన ప్రేమ పూర్ణుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. తానెక్కడో కూర్చొని రండిరా మీకు గాచారం పెడతారండి లేదా పొందడం లేదండి. ఏ కొండను నిలచి అక్కడికి రమ్మనక నా చెంతకే వచ్చినావు, నదులలో మునిగి శుద్ధి కమ్మనక నాలో జీవనదులు ఉంచినావు. ఎంత అద్భుతమైన దేవుడు. అందుకేం చేస్తాడట? పూజించెదను పూజనీయుడా నిజ దైవమా రవితేజమా. ఎవరున్నారు? నువ్వు పడి ఉన్న చోటికి వచ్చి నువ్వేం పోగొట్టుకున్న సమస్తం నీకు ఇచ్చి దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అర్జెంటుగా అడిగేం కావాలి? ద్రాక్షారసం. బైబిల్ భాషలో ద్రాక్షారసం అంటే ఏమిటి? పరిశుద్ధ రక్తం. ఆమేన్. నూనె అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ. నీవు పడి ఉన్న చోటికి దిగి వచ్చిన వాడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకి ఇచ్చింది ఏమిటి? పరిశుద్ధ రక్తం. ఆయనకి ఇచ్చింది ఏంటి? పరిశుద్ధ ఆత్మ. నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? పరిశుద్ధ సంఘములో పెట్టాడా? నిన్ను ఎవరి చేతికి ఇచ్చాడు? పూట కోళ్ళ వాడని చెప్పబడుతున్న ఒక దైవజనుడి చేతిలో పెట్టాడా? ఆమేన్. దైవజనుడి చేతిలో పెట్టి ఏం చేశాడు? అతనికి 2 దేనారాలు ఇచ్చాడు. ఇదిగో పాత నిబంధన, కొత్త నిబంధన.
రెండు చేతిలో పెట్టాడు. నాన్నా ఈ రెండింటితో ఇతనికి పరామర్శ చేయి. చాలు, నీకేమన్నా ఖర్చు అవుతుంది, నేను మరలా వచ్చేటప్పుడు నీకు ఇస్తాను. ఆమేన్. కేవలం 4 ముక్కలు ఈ సందేశం అంతా. ఒకటి, మానవుడి మొదటి స్థితి. పతనానికి కారణం. 2, పతనములో అతనికి వచ్చిన దీనస్థితి. ఎక్కడ పడి ఉన్నాడు అక్కడి నుంచి స్వయముగా లేచి దేవుని దగ్గరికి వెళ్ళలేడు, బాగు చేయించుకోలేడు. కనీసం మొర్ర పెట్టలేని రక్తం మడుగులో కొర ప్రాణంతో ఉన్నాడు. మరి హాస్పిటల్కి వెళ్ళలేడు, వలసినట్టు ఫోన్ చేయలేడు, మీ ఇంటి వారికి తెలియపరచలేడు, దేవునికి మొర్ర పెట్టలేడు. కొర ప్రాణంతో రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నవాడి దగ్గరికి స్వయంగా దిగి వచ్చిన ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ఏం చేశారు? ద్రాక్షారసం అనబడి పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చారు, నూనె అనే పరిశుద్ధాత్మని ఇచ్చారు, 2 దేనారం అనబడుచున్న పరిశుద్ధ గ్రంథం ఇచ్చారు, పూటకోళ్ళవాని ఇల్లు అనే పరిశుద్ధ సంఘంలో చేర్చారు. పూటకోళ్ళవాడు అనే పాస్టర్ గారి చేతిలో పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఈ పాస్టర్ గారికి 2 దినాలు సరిపోతాయి అనలేదు, నీకు ఇంకా ఖర్చు అవుతుంది. నువ్వు వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలా, కన్నీరు కార్చాలా, ప్రార్థన చేయాలా, ఉపవాసాలు ఉండాలా, హెచ్చరికలు చేయాలా, ఆదరించాలా, కాపాడుకోవాలా, నీకు అవుతుంది. ఇంకా ఇవి ఒక్కటే సరిపోతుందా? నీకు అవుతుంది. కానీ ఇప్పుడు నీకు ఇవ్వను, నేను మరలా వస్తానే, అప్పుడు ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటిది మహిమ స్థితి, 2 పతనం, 3వది యేసు వచ్చి చేసిన సిలువ కార్యం, 4వది అత్యంత కీలకం. ఏంటి తెలుసా? ఆయన అంటాడు, ఇన్ని బాగా చూసుకో, నేను మరలా వస్తాను. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడున్నాం? పరిశుద్ధ సంఘంలో ఉన్నాం. మనం ఎవరి చేతికి అప్పగించబడ్డాం? సంఘ కాపరి చేతికి అప్పగించబడ్డాం. ఇప్పుడు మీరు నోరు తెరిచి నాకు ఆన్సర్ చెప్పండి. మనము పాడి ఉన్న పాపస్థితిలో నుంచి, మరణ గడియల్లో నుంచి మన వద్దకు దిగి వచ్చిన వారెవరో? యేసయ్య. పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఎవరు? యేసయ్య. పరిశుద్ధాత్మ ఇచ్చింది ఎవరు? తన వాహనం మీద ఎక్కించుకొని సంఘం అనే పరిశుద్ధ స్థలానికి చేర్చింది ఎవరు? మనల్ని సంఘ కాపరి చేతిలో పెట్టింది ఎవరు? ఇవన్నీ ఏ నరుడు చేయలేదు, యేసయ్య చేశాడు. పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఆయన, పరిశుద్ధ ఆత్మనిచ్చింది ఆయన, పరిశుద్ధ వాక్యం ఇచ్చింది ఆయన, పరిశుద్ధ సంఘం చేర్చింది ఆయన, సంఘ కాపరి చేతిలో పెట్టి అన్నీ ఆయనే. ఆల్ రైట్. ఇప్పుడు 4వ భాగం. ఏంటి 4వ భాగం అంటే, అయ్యో వినండి, ఈ రక్తసిక్తమై గాయాలతో పడి ఉన్నవన్నీ కట్లు కట్టి తెచ్చి వీడి చేతిలో పెట్టి వెళ్ళాడు కదా. వీడికి రోజు కట్లు ఎవరు కట్టాలి? గాయాలు ఎవరు కట్టాలి? వీడికి పరిచర్య ఎవరు చేయాలి? వీడిని ఎవడు బాగు చేయాలి? ఇవన్నీ పాస్టర్ గారు చేయాల్సిన పనులు. చచ్చిపోయింది ఎవరు నీకోసం? యేసయ్య. రక్తం ఇచ్చింది ఎవరు? యేసయ్య. ప్రాణం ఇచ్చింది ఎవరు? యేసయ్య. వాక్యం ఇచ్చింది ఎవరు? యేసయ్య. సంఘం ఇచ్చింది ఎవరు? అన్నీ యేసయ్యే. ఒక్కసారి పూట కోళ్ళవాని చేతిలో పెట్టిన తర్వాత ఇక రోజు గాయాలు కట్టేది ఎవరు? రోజు నూనె పూయాల్సింది ఎవరు? స్వస్థపరిచే పరిచర్య ఎవరిది? చాలామందికి ఈ చివరి ముక్క అర్థం కాలేదు. పాస్టర్ గారు ఏమైనా ప్రాణం పెట్టాడండి? ప్రాణం పెట్టింది ప్రభు, రక్తం ఇచ్చింది ప్రభు, రక్తం ఇచ్చింది ప్రభు, ఆత్మ ఇచ్చింది ప్రభు, వాక్యం ఇచ్చింది ప్రభు. కానీ రోజు ఈ పుళ్ళు శివుడు ఎంత తీసేది ఎవరా? నేను ఒక హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిపోయిన ఒక పాస్టర్ గారికి ప్రార్థన చేయడానికి వెళ్తే, నేను ప్రార్థన చేస్తున్న పాస్టర్ గారి పక్క బెడ్లో ఒక యవనస్తుడు యాక్సిడెంట్ అయ్యండి, మొత్తం శరీర భాగాలు కొట్టుకుపోయి 1 నెల రోజులుగా ట్రీట్మెంట్ అవుతుందంట. మాడు బట్టిని అన్ని నల్ల పెంకుల కట్టేసి గాయాలండి. కొంచెం ఆయిల్ అప్లై చేసి అది ఒలుస్తున్నాడు, డ్రెస్సింగ్ చేసేవాడు. వాడు ఏడుస్తున్నాడండి, అరుస్తున్నాడండి, బాబోయ్ భయంకరమైన కేకలు. ఆ బాధకి తట్టుకోలేక పచ్చి బూతులు తిట్టేస్తున్నాడు ఆ పేషెంట్. ఆ తిట్లు విని నేనే తట్టుకోలేకపోయి, బాబు ఏంటో అంత ఘోరం తిట్టేస్తున్నాడు అని కట్టింది తీసాడు. దగ్గరికి వెళ్ళాను, ఏంటంటే బాగుండు సార్ అన్నాడు. మోసాక తర్వాత నువ్వేరా బాబు సాత్వికుడివి అయ్యి బాబాయ్ అంటాడు సింపుల్గానే. సరే వచ్చే నాకింద యేసుప్రభు తర్వాత మోసే తర్వాత ఆడే కనపడుతున్నాడు నాకు. నేను నీకు ప్రార్థన చేసిన తునోపనమైన చేతిలో పెట్టి నీకు బయటకు ఉంచున్నాను, వీడి కోసం ఉంచున్నాను. ఒక అరగంటకు వచ్చాడు. వచ్చాక అడిగే బాబు నమస్తే బాబు. అయ్యి బాబాయ్ ఏంటి సార్ మీరు? అయ్యి బాబాయ్ అని కంగారు పడుతున్నాడు. నేను అన్నాను,
వాడంతలా పచ్చి బూతులు తిట్టేస్తున్నాడే, నీకేం కోపం రాలేదా అని అడిగాను నేను. వాడు అంటాడు, మరి బాధకు తట్టుకోలేక అలా అంటారు కానండి, డిశ్చార్జ్ వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్ గారికి కూడా దండం పెట్టండి, నా కాళ్ళకే దండం పెడతాడు అంటున్నాడు. అరే ఏం చూసావు అసలు? నాకు ఒక మహా అనుభవని దైవజనుడు నాకు క్లాస్ తీసుకుని ఉంటుంది రోడ్డు మీద నుంచోబెట్టి. నాకు అప్రయత్నంగా తెలియకుండా చేతులలో వచ్చేసి నాకు, అయ్యో ఊరుకోండి సార్ మీరు మాకు దండం పెట్టకూడదు అన్నాడు. నాకు తెలియకుండా వచ్చేసినాయి. అంటే బాధ తట్టుకోలేకలా తిట్టేస్తున్నాడు కానీ వెళ్ళిపోయేటప్పుడు నమ్మకాలకు దండం పెడతాడన్నాడు. ఒక దైవజనుడు స్థాయి నాకు కనపడుతుంది. మనం సంఘానికి వాడిని శుద్ధి చేసి సరిచేసి వాడిని బలపరిచి వాడిని బాగు చేసి ఇదంతా చేస్తున్నప్పుడు పాస్టర్ గారికి తొలిలో ఉన్నట్లేడండి ఈ మధ్య పాస్టర్ గారు నిప్పులు ఉప్పు అయిపోతే చెట్టపట్లాడిపోతాడు. గద్దించడం బుద్ధి పద్ధతిదేనేంటి? లాలించము, ఆదరించము, ప్రేమించము, ఈ మాటలు మర్చిపోయాడు మావాడు. మరి పెంకట్టేసిందిరా తీయాలి, పైన మామిడెట్టేసిన లోపల పచ్చి ఉంది పిండాలరా. శుభ్రంగా దండం పెట్టి వందనాలు చెప్పి సందా ఇచ్చి అన్నం పెట్టి తిడతాను. మాకేమన్నా మెంటలేట్రా? ఏ చిన్న పుండు గాయం ఉన్నా రేపొద్దున చెత్త కొట్టేస్తా. నీ నమ్మి నీ చేతిలో పెట్టాను రా, ఎందుకెలా చేశానంటే నేనేం చెప్పాలి? నా భయం నాకు ఎడుతుంది. నీకేమో ఆయన అంటే నేను మరలా వచ్చినప్పుడు ఇస్తాను, ఇప్పుడు వస్తాడు డేట్ చెప్పడం, ఈలోపు ఖర్చులకు ఇవ్వడం, గట్టిగా మాడతాకేమో యజమాని, ఇక్కడేమో దోసుడు, ఆయన బాసు. నువ్వే గొప్ప నన్ను అంటే పాస్గారు లోకప్పుడు టప్పటప్ప నాలుగు పేరు మీరు పాస్గారు మీరు అలా పద్ధతిగా బాగోలేదా నువ్వు అనేకలుగుతున్నావు, కానీ మాకంత లేదు. అక్కడ గజగజలాడిపోతామే, ముందు కడుపు వెనకాల ఇప్పు రెండు తప్పలు మాకే తగిలేస్తుంది. ఆయన అంటాడు తేడా పోతే నీకు అప్పగించేవాడు ఇంకా గాయాలు చూడడు, ఏం చేస్తున్నావరా బద్దకస్తుడా, సమరిపోతా, దుష్టుడైన దాసుడా, ఈరే పెట్టేస్తున్నాడు. భయ వేసిపోయి పిండి వేస్తున్నాం మేము వచ్చి. ఆయన చెవి పిండి వేస్తున్నాడు, ఏమో పుండు పిండి వేస్తున్నాం. ఈడంటాడు గట్టి బూతులు తిట్టేస్తున్నాడు, పాస్ట్ గారు పడిపోయాడో, ప్రేమ లేదో, నెక్స్ట్ అయిపోయింది, నాశనం అయిపోయిందని. మీకు దండం పెట్టి చెప్పేదల్లా ఒకటే, కొంచెం మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి. సంఘ కాపురులకి ఏమండి కష్టపడి ఉద్యోగాలు చేసి అలిసిపోయి వచ్చి దండాలు పెట్టి గౌరవించి ఇంత మర్యాద చేస్తుంటే కఠినమైన బోధ చెప్పడానికి రోగమా? మిమ్మల్ని పోగొట్టుకోవటం మాకేమైనా మెంట్లా? భయం వచ్చేస్తాడు, ఇప్పుడు వచ్చేస్తాడు తెలియదురా బాబోయ్. ఈలోపు ఇంకొక పుండు మానేదాను కదా, ఏంట్రా నేను నమ్మకస్తుడు కదా, దుష్టుడువా, ఎందుకున్నారో భూమి మీద అంటాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజలు బాధపడుతుంటే యేసుప్రభువు ఏమన్నాడు? నా జనులు బాధలో ఉన్నారు. ఏమన్నా 32వ అధ్యాయంలో వాళ్ళు విగ్రహారం చేస్తే ఏమన్నాడు? నీ జనులు చెడిపోయారు అన్నాడు. బాధల్లో ఉంటేనేమో నా ప్రజలు ఇక్కడ కూర్చొని దచ్చా ఎలా నా బిడ్డలు పాడైపోతున్నారు అంటాడు. వాళ్ళు ఏమన్నా తప్పు చేశారు అనుకో, నీ బ్యాచ్ ఎలా గడిచింది చూసావా, ఇదేనట్రా పెంపకం, పనికి మళ్ళీ సేవ నువ్వు అంటాడు. అదే అన్నాను కదా, ముందు కడుపు వెనకాల ఇప్పు రెండేపులు తగిలేస్తుంది మాకు. ఎప్పుడు ఉపదేశం కఠినంగా వచ్చిందనుకోండి, ఈ మధ్య మా వాడు పడిపోయాడు, టీవీలో ఎంతగా అమ్మగా చెప్తున్నాడు, ఆడికి ఏం పోయిందిరా చెప్తాడు ఏసీలో కూర్చొని. పుండు పిండేది మేము, కట్లు కట్టేది మేము, మాకు తెలుస్తుంది తిప్పలో. 90 రూపాయలు బ్యాలెన్స్ చేసుకొని 3 నెలల పాటు లైవ్ ఇచ్చేసేవాడికి బాధ ఏముందిరా? ప్రియులారా, మరి దైవజనుడు అంటే ఎంత ప్రేమ కలిగి సాకరము కలిగి ఉండవాలేను ఉంటావరా? 90 రూపాయలు వేసుకొని బ్యాలెన్స్. విశ్వాస గృహాలు తిరిగి దర్శించి కన్నీరు గాచి ప్రార్థన చేసి తిట్లు తిని అవమానాలు పడి సిగ్గు లేకుండా మా కంపులకు వస్తాడు అంటుంటే, గతి లేక వచ్చాడు అంటుంటే, మేము రాకపోతే జరగదు, సచ్చినట్టు రావాల్సిందే పాట అన్నవాడు అని అంటుంటే, సిగ్గు శివుని ఎత్తురులేలాగా చంపుకొని రేపొద్దున నా ప్రభు ముందు నిలబడాలి. ఆ ఒక్క దినము వచ్చే సంతోషం ఘనత కోసం నా జీవితం అంతా తిప్పలు పడతానని ఏడుపు నీకేం తెలుస్తుందిరా? కన్న బాధలు పడి శాఖలు చేసే సంఘ కాపురులు అంతా లేదు. టీవీలో ఓడు, సెల్ ఫోన్లో ఓడు, ఫేస్బుక్లో ఓడు, అదేదో గ్రామం అంట, ఏదో గ్రామం దగ్గర పడింది ఈ మధ్య, ఆ గ్రామంలో ఓడో నచ్చుతున్నాడు. ఏంటదే? అదే నిన్ను సువార్త చెప్పి బాప్తిజం ఇచ్చి కుటుంబాలు దర్శించి పెళ్లి చేసి పిల్లలకి పేర్లు పెట్టి ఉపాసాలు ఇన్ని చేసినోడు అంతలేదు. ఎవడో వచ్చే ప్రియులాడు దేవుని నింపించి ఆ కొంచెం మజా చాలా మజా అంటే అది ఏంట్రా తెలుగా ఇంగ్లీష్లో ఏంట్రా అది? లైకులు కొట్టో బొట్టనే జరిగిపోతుంది ఒక్కడికి. ఏడ్చేవాడు ఎక్కడున్నాడు రా? యూత్ అందరికీ వందనాలు.
యూత్ కొందాలంటే కూడా పెద్దవాళ్ళు చెప్తున్నారు పెద్ద ఏటో బోధపడుతుంది ఏమన్నానే ఏమా మన ప్రభు మన పాస్టర్ గారు ఎందుకురా పని మళ్ళీ పనులు పౌలు గారు ఏమన్నాడు, ఇంకెవడ వాక్యం వినకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అని అలా 10,000 మంది ఉపదేశకులున్నాను, మీరు నన్ను వెంబడించండి అన్నాడు. వినొచ్చు, వాక్యాలు వినొచ్చు, సభలకు వెళ్ళొచ్చు, టీవీలో వినొచ్చు, వాక్యాలు వినండి, తప్పు లేదు. కానీ సంఘ కాపరిని వెంబడించాలి. కష్టపడేదాళ్ళు, కన్నీరు కాచేదాళ్ళు. నేను అందుకని ఎక్కడికి వెళ్ళిన వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుని వాళ్ళు కానుకలు తీసుకొని ఈ పనులన్నీ చేయను. కొంతమంది నాకు బద్ధకం అనుకుంటారు, కాదురా నాయన, అదంతా సంఘ కాపరి పని, సంఘ కాపరి యొక్క ఫలం అది. నేను ఎత్తుకెళ్ళిపోకూడదు వచ్చి జాతిగా కోటాలు పట్టి సంత పట్టేసుకుని మొత్తం పట్టుకెళ్ళిపోయి దేవుని స్తోత్రం. మళ్ళీ సంవత్సరం కోటాలు దాకి పాసుకెళ్ళి 3 రూపాయలు ఉంటే తీసి కడతాను ఉంటాడు. ఇవన్నీ ఎందుకన్నాడు ఎత్తుకెళ్ళిపోయి వచ్చి మారు మనసు పొందిన వాళ్ళు మటుకి స్తోత్రం చెప్పండి. పోనీ ఇప్పటికిప్పుడు వచ్చి ఉంటుంది కదా కొత్త గొప్ప, అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రభు అనండి, మన పాస్టర్ గారు. నీకు అది అంతవరకు అర్థమైతే చాలు. ఎందుకంటే రేపొద్దున తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఎవరిని అడుగుతాడు? పాస్టర్ గారిని అడుగుతాడు. ఈ స్పీకర్లు నన్ను అడగడం, మీ ధాన్యాల గారిని అడిగేది నన్ను, నా సంఘం గురించి అడుగుతాడు. ర్యాలీలో బిడ్డల సంగతి ఏంటో నన్ను ఎందుకు అడుగుతాడు? మీరు ర్యాలీ చేస్తారో ధర్నా చేస్తారో నన్ను అడగడం. ధాన్యాల గారిని అర్థమైందా? ఇప్పుడు రూతు పొలానికి వచ్చాడు బోయేజు, వచ్చి ఏం చేశాడు? అమ్మా ఎవరున్నది, ఏ ఊరు, ఎక్కడా అనలా. పనివాడిని మీద పిలిచి, అమ్మాయి ఎవరు నాన్న? అయ్యా పొలాన్ని మోయాబు నుంచి వచ్చిందయ్యా, నయోమి కోళ్ళయ్యా, ఇటు జరిగిందయ్యా, మంచి పిల్లయ్యా, తలెత్తట్లేదయ్యా, తన పని తను చేసుకుంటుంది బాబు అని చెప్తే, అప్పుడు బిడ్డ ఇట్రా, నువ్వు సురక్షితంగా ఉండటానికి వచ్చావు. రిపోర్ట్ ఎవరు ఇవ్వాలా? నీ గురించి సంఘ కాపరి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుచేత మనమందరము దేవునితో మహిమలో ఉండేవాళ్ళం. ఆ తర్వాత లోకాన్ని ఆశించి దేవునికి దూరమై, పరిశుద్ధతకు, ప్రార్థనకి, సంఘానికి, సమాసానికి, భక్తికి దూరమై దిగి సాతాను గారి చేతులు పడి దెబ్బలు తిని రక్తం మడుగులు పడి ఉంటే ఎందరో వచ్చారు వెళ్ళారు. యేసు ప్రభు మన పడి ఉన్న చోటుకు వచ్చాడు, తన కౌగిటి తీసుకున్నాడు, తన రక్తం పెట్టుకున్నాడు, తన ఆత్మచిత్తి మార్చుకున్నాడు, తన సంఘానికి చేర్చాడు, తన వాక్యం ఇచ్చాడు, తన సేవకుని చేతిలో పెట్టాడు. మళ్ళీ సేవకుడు ఆయన తీసుకెళ్ళి యేసు ప్రభు చేతిలో పెట్టాలి. రేపొద్దున్న నువ్వు గడిగో సంఘం మారిపోతున్నావు, పద్దాక అటు తిరుగుతున్నావు, ఎవడప్పకింత నిన్ను? కుండీలో మొక్క అలా వెళ్ళిపోతున్నాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు. ఇవాళ ఎక్కడ, రేపు ఎక్కడ, ఎల్లుండి ఎక్కడ? ఇదేం పని, తిరిగిపోతు పని. ఈ మొక్క నాకు అప్పగించాడు ప్రభు, మళ్ళీ నేను అప్పగించాలి ఆయనకి. తిరిగేస్తాం కాదు, తీర్థయాత్రలు తిరిగినట్టుగా కుదిరిగి ఆడవాలి చర్చిలో. ఆమె నా గురించి తెలియక ఒకడు మా చర్చికి వచ్చేసాడు మొన్న. నేను అడిగి ఎదురెళ్ళిపోయి, నేను గుమ్మం దగ్గర కూర్చుంటానండి, పాటలన్నీ అయిపోయేదాకా అందరూ పలకరిస్తుంటారు, వచ్చేపోయేవాడిని. ఏంటన్నా ఎక్కడి నుంచి, ఏ సంఘం, ఏ ఊరిది అన్న? అది పొలంలో సంఘం అన్న. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్న? మా భాష ఈ మధ్య బాగా కోప్పడిపోతున్నాడంటే, నువ్వు శాంతమూర్తి దగ్గరికి వచ్చావేట్రా? అమాయికుల్లో ఉన్నావు, ఏ పేత్తో నా కూడా తెలిపోను, వచ్చానికి వెళ్ళిపో. వాళ్ళ భాష గారు కోప్పడ్డాడంట, నా దగ్గరికి వచ్చాడు అమాయికుడు. ఉనకరా బాబు, నువ్వు అలా చూస్తున్నాడు. ఇది ఇంకా బేబచ్చరా, తన మించి పొయ్యిలో పడిపోతే అయిపోతే వెళ్ళిపోను అర్జెంటుగా. తెలియకండి ఏమో, ఇంకో చోటకి వెళ్తే అసలు దానికి అర్థం ఉందా? ఇప్పుడు మీ ఇంటి పక్కన మంచి పెద్దలు ఒకవేళ కట్టున్నారు కాబట్టి ఆ ఇంట్లోకి వెళ్ళిపోతావా? ఎవడు నువ్వు? ఏ పనికి వెళ్ళినా, ఏ ఉద్యోగం వెళ్ళినా, ఏ చదువుకి వెళ్ళినా మీ ఇంటికి మీరు రావాలి. సభలకు వెళ్ళండి, సమావేశాలకు వెళ్ళండి, పరిచయలో పాలు పొందండి, తిన్నగా సంఘానికి వచ్చేయండి, పద్ధతే. ఎందుకంటే ఇంతకన్నా ఇంకా సూపర్గా చెప్పేవాళ్ళు లేడా? ఉంటారు, కానీ మళ్ళీ ఆయన చేతికి అప్పగించవలసిన వాడు ఇతడు. డాక్యుమెంట్లు అక్కడ ఉన్నాయి.
నువ్వు బండి వేసుకుంటూ మీకు వెళ్ళిపోతున్నావు, పోలీసులు బండి వేసుకుంటాడు. అక్కడి నుంచి ఫోన్ కొడతావు. విషయం మీకు అర్థమైంది అనుకుంటా. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. సంఘ కాపరులు మనల్ని తీసుకెళ్ళి ప్రభు చేతిలో పెట్టాలి. మిమ్మల్ని గురించి లెక్క వాళ్ళని చెప్పాలి. వాళ్ళు భయంతో టెన్షన్తో సేవ చేస్తున్నారు. మీరు ఆకతాయితనంగా చూడకండి, దిక్కులేనంలో చూడకండి. మిమ్మల్ని ప్రభు చేతిలో పెట్టాల్సిన బాధ్యత గల సేవకులు. ఆ భయంతో వాళ్ళు సేవ చేస్తున్నారు. దేవుని ప్రేమించండి, సేవకులు వెంబడించండి, రాకళ్ళు ఎత్తబడండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని, గ్రామాలని దీవించునుగాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం.